బుజ్జగింపులు హామీలు అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు అంటూ కూడా ఎప్పుడైతే జనసేన అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 99 సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 5 సీట్లు జనసేన వైపు నుంచి అండ్ టీడీపీ 94 సీట్లను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత చాలా చోట్ల సీనియర్లను అయితే హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే కొన్ని నెగోషియేషన్స్ కానీ అదేవిధంగా బీజేపీతో పొత్తుల కారణంగా. బట్ ఇదే అంశంలో చూసినట్లయితే చాలా చోట్ల అసంతృప్త నేతలు అయితే కొందరు బయటకు వస్తూ ఉన్నారు. జనసేన కేటాయించడం వల్ల కావచ్చు, కొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను తీసుకురావడం వల్ల కావచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వార్తనైతే హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఆంధ్రజ్యోతి. అసంతుష్ట నేతలతో చంద్రబాబు వరుస భేటీలు, ఉండవల్లికి పిలిపించి వాళ్ళ అసంతృప్తిని చల్లార్చేందుకు చర్చలు అంటూ కూడా మనం చూస్తున్నాం. పదే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టు. సర్వే ఆధారంగానే నిర్ణయాలు, అలాగే సర్వే ఆధారంగానే మేము నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన, ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని వాగ్దానం, నేడే ఉమ్మడి భేరీ అంటూ కూడా ప్రధాన వార్తను చూస్తున్నాం. ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఇక చంద్రబాబు నాయుడు అసంతృప్త నేతలతో మాట్లాడుతూ ఉన్న అంశాన్ని కూడా హైలైట్ చేసింది. ఎక్కడా కూడా మీరు ఎక్కడ ఉద్వేగానికి లోనవ్వకండి, ఎక్కడ ఆవేశం వద్దు, వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలందరికీ కూడా ఎక్కడో చోట త్యాగాలు చేసే నేతలందరికీ వాళ్ళందరినీ అకామిడేట్ చేయబోతున్నాం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తానంటూ కూడా ఆయన హామీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. సో తొలి జాబితా ప్రకటన తర్వాత కొన్ని నియోజకవర్గాల నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు మొదలుపెట్టారు. మంగళవారం ఉండవల్లి నివాసానికి పలు జిల్లా నేతలను పిలిపించి మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి సహకరించాలని కొందరిని కోరారు. మరికొందరికి ఆల్టర్నేటివ్గా అవకాశాలు కల్పిస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక అదేవిధంగా దానిలో భాగంగానే మరో వార్త చూస్తున్నాం ఇక్కడ.